ఫ్రెండ్స్, ట్రెండింగ్లో ఉన్న సాంగ్ని తీసుకొని అయితే ఒక వీడియో ఎడిటింగ్ అయితే ట్రై చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీకు నచ్చితే చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి. ముందుగా మనమైతే డెమో చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు కింద ఫాంట్స్ అయితే ఉంటాయి, మీరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, దీని అయితే అడ్జస్ట్ చేసుకోండి, లేదా ఫుల్ కంపోజిషన్ ఏరియా అయినా చేసుకోండి. నెక్స్ట్ మీరైతే కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని ఫస్ట్ యాడ్ చేసుకున్న ఫోటోని అయితే ఎక్స్టెండ్ చేసుకోండి ఫస్ట్ బీట్ మార్క్ వరకు. ఇప్పుడు దీన్ని కిందికి అయితే డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం, ట్రిమ్ చేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న పార్ట్. నెక్స్ట్ ఇంకో ఫోటో యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని ట్రిమ్ చేసుకుందాం. ఇలానే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. మనం అన్ని ఫొటోస్ బీట్ మార్క్ సెట్ అయ్యేటట్టు యాడ్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఒకటి లాంగ్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ మళ్ళీ ర్యాండమ్గానే యాడ్ చేసుకోండి ఫొటోస్. ఫస్ట్ మీరు ఇలా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్స్ లింక్ అయితే ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్స్ లింక్ అయితే ఇస్తాను. మీరైతే ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. మళ్ళీ మన మెయిన్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ మీ ఫస్ట్ ఫోటో మీద అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేయండి. ఇలానే ఇంకొకటి ఉంటుంది ఫోటో, అంటే లాంగ్లో. ఇక్కడ ఈ ఫోటో కూడా మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే వేయండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మన ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేసుకొని సెకండ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకొని నెక్స్ట్ మన అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ చేసుకుందాం. మెయిన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ అన్ని ఫొటోస్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసిన ఫొటోస్ తప్పించి మిగతా అన్ని ఫొటోస్కి అయితే ఈ పేస్ట్ చేసుకోవాలి. ఇలాగ అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.